నూనె, ఉప్పు, కారము ఉండాలి. ఏది తక్కువైనా కష్టము, అన్నీ సమానంగా మనకి వెయ్యాలి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం కూడా దీంట్లో ఉండే ఇది పొర మాత్రం తీయాలి. ఆ మొట్టలు ఉంటే పర్వాలేదు. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. మార్కెట్కి వచ్చి ఒక 5 మామిడికాయలు తీసుకున్నానండి. 5 మామిడికాయలు మీడియం సైజు తీసుకున్నాను. మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం సైజు. అక్కడే వాళ్ళ దగ్గర చెప్పి కట్ చేసి తీసుకున్నానండి. ఇదో కట్ చేస్తున్నారు. అది తీసుకొచ్చి ఇంట్లో బాగా శుభ్రంగా కడిగి తుడిచి, ఎక్కడ కూడా చెమ్మ లేకుండా బాగా తుడిచి దాన్ని ఎండలో ఒక బట్ట మీద ఆరబెట్టానండి. మంచిగా తుడిచి పెట్టాలి. శుభ్రమైన బట్టలతోనే తుడవాలి. శుభ్రమైన బట్టల మీదే వేసి అంతా కూడా శుభ్రంగా చేయాలి. ఎందుకంటే మనము తినే వస్తువు కాబట్టి అవన్నీ నీట్గా తీసుకొచ్చేసి దాన్ని అంతా కూడా బాగా పళ్ళెంలో ఒక దాంట్లో తీసుకొని వచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు కావలసిన పదార్థాలు, ఆవకాయకి ఏమేమి కావాలో చెప్తానండి. ఆవకాయకి ఒక 5 కాయలకి నేను ఎంత తీసుకోవాలో చెప్తున్నాను. ఇప్పుడు నేను 5 కాయలకి ఒక 100 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నానండి. ఉప్పు ఒక 100 గ్రామ్స్. అది కల్లుప్పు పొడి చేసి పెట్టుకోవాలండి. అట్లాగే కల్లుప్పు వేయకూడదు, అంటే దొడ్డుప్పు వేయకూడదు. కారము 200 గ్రామ్స్ తీసుకున్నాండి. ఇది ఆర్గానిక్ కారము. తర్వాత ఆవపిండి రెడీమేడ్గా దొరుకుతుంది. లేదా అంటే ఇంట్లో ఆవపిండిని మనము ఆవాలు తీసుకొని వచ్చేసి పచ్చిగానే గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనం అది వాడుకోవచ్చు. రెడీమేడ్గా కూడా దొరుకుతుంది, మన ఇష్టం. నేను వేరుశనగ నూనె 1 kg తీసుకున్నానండి. మీ ఇష్టము, మీకు ఎవరెవరికి ఏ నూనె కావాలో ఆ నూనె వాడుకోవచ్చు. ఏ నూనె అయినా వేయచ్చు. ఇవి కావలసిన పదార్థాలు, ఆవకాయకి కావలసిన పదార్థాలు ఇవి. ఈ ఆవకాయలంతా కూడా మనం ఏం చేయాలంటే ముందు జీడి ఉంటుంది కదా, దాంట్లో అవన్నీ కూడా నిదానంగా తీసేయాలి. అలాగే దానికి ఒక మొట్టె ఉంటుంది. ఆ మొట్టెలో ఒక చిన్న పొరలాగా ఉంటుంది. అది మనము మామూలుగా తడి చేసిన వెంటనే కొన్ని వచ్చేస్తాయి, కొన్ని రాకుండా అలా గట్టిగా ఉంటుంది. అది మనము ఒక్కొక్కటి తీసి మెల్లగా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అది తెలియకుండా మనం తినేటప్పుడు మనకి గొంతులో అడ్డుపడిందంటే ప్రమాదం, కాబట్టి అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందువల్ల ఒక్కొక్కటి కూడా చూడాలి. అది అన్నిట్లో ఉంటుందని కాదు, కొన్నిట్లో ఉంటుంది. అది లేదు అని అన్నప్పుడు మనం మామూలుగా తీసి పెట్టుకోవచ్చు. అది ఉందా లేదా అని మాత్రం మొత్తం మనం చెక్ చేయాలి. ఇదిగో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పొర ఇలా వస్తుందన్నమాట, తెల్లగా ఉంటుంది. ఒక పైన ఒక చిన్న ఒక ఇది ఉంటుంది, దాన్ని మనం తీయాలి. ఒకవేళ రాకపోతే కత్తితో అయినా కూడా దాన్ని గీకి మెల్లగా మొత్తం తీసేయాలి. పొట్టుగా అంటూ వస్తుంది. అవన్నీ కూడా నీట్గా మనం తీయాలి. ఇలా ఒక్కొక్కటిగా తీస్తూ పోవాలి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటిగా తీస్తున్నాను. దాని మీద పొర ఉంది, అది తీసేసాను. ఇలా ఒక్కొక్కటిగా మనము నిదానంగా ఓపికగా ఒక్కొక్కటి చూసి తీయాలి. మామూలుగా కనిపించదు, కొన్నిటికి బాగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ కొంచెం డీప్గా చూడాలి. లైట్గా ఉంటుంది పైన పొర, అంతే. ఇప్పుడు చూడండి, అదో వీడియోలో చూపిస్తున్నాను, అలా పొర మొత్తం అలా తీసుకోవాలి మనం మొత్తం. ఇప్పుడు దాంట్లో లేనిది మనం అలాగే పెట్టుకోవచ్చు, ఉన్నది మాత్రం నీట్గా తీసేయాలి. జీడి కూడా ఉండకూడదు, చెడిపోతుంది అందువల్ల జీడి కూడా పెట్టుకోకూడదు. ఇలా మొత్తం తీసుకొని వచ్చేసి మనము ఒక పళ్ళెంలో అన్నీ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా వస్తుంది. ఇదో చూడండి, అలా వస్తుంది అనమాట వైట్గా. ఇలా వైట్గా వచ్చినప్పుడు మనం తీసేయాలి. ఇప్పుడు నేను అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టిన తర్వాత ఒక బేసిన్లో వేసుకున్నాను. కలపడం కోసం నేను కొంచెం మామిడికాయ వేసాను, కొంచెమే వేస్తున్నాను. కొంచెం వేసి తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. నాకు అలవాటు కాబట్టి నేను మామూలుగా వేసుకుంటున్నాను. మీరైతే స్పూన్తో కొద్దిగా వేసుకోండి. ఈ కారం అన్నమాట, అది కూడా కొంచెం వేసుకున్నాను. ఇదో కొంచెం కారం వేసుకుంటున్నాను. ఉప్పు, కారము, తర్వాత ఇప్పుడు ఆవపిండి, కొంచెం ఆవపిండి కూడా వేసాను దాని మీద. ఉప్పు, కారం, ఆవపిండి, మామిడికాయ కొంచెం, ఇవన్నీ కూడా కొంచెం ఫస్ట్ కొంచెము పొడిగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. ఇదంతా కూడా దీనికి కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోవాలి. నూనె కొంచెం వేసుకొని
కలుపుతూ వేయాలన్నమాట. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే అన్నిట్లో మామిడికాయ ముక్కల్లో మొత్తం ఉప్పు, కారము, ఆవపిండి, పచ్చి వాసన వస్తుంది కాబట్టి అవి కూడా దాంట్లో ఉండాలి. ఇప్పుడు కలిపితేనే మళ్ళీ మనము సంవత్సరం వరకు ఉండాలి కాబట్టి మధ్యనంతా కలపడానికి ఉండదు కాబట్టి ఇప్పుడే మనం చేత్తో కలపాలి. నేను చేత్తో ఎందుకు కలుపుతున్నానంటే గరిటెతో దాంతో కలిపితే అంత బాగా అది కలవదు. ఇంకోటి టేస్ట్ కూడా ఉండదు. చేత్తో కలిపితే ముక్కలో అన్నిట్లో కూడా అది అడ్జస్ట్ అయ్యి అది బాగుంటుంది. అప్పుడు మనము దాన్ని మనం తిన్నా కూడా మనకు టేస్ట్ కూడా అయితే పచ్చి వాసన వస్తుంది. అక్కడక్కడ ఉప్పు ఉంటుంది, ఒక చోట కారం ఉంటుంది, ఒక చోట ఆవపిండి పచ్చి వాసన వస్తుంది. ఇలా అంతా ఉంటుంది కాబట్టి చేత్తో కలుపుతాము. ఇక బాగా మెల్లగా ఇట్లా కలపాలి. బాగా దాన్ని పైనుంచి కిందికి సైడ్‌లో అంతా మొత్తం కూడా తీసుకొని మనం కలపాలి బాగా. చేత్తో కలపాలండి. చేత్తో టేస్ట్ కూడా బాగుంటుంది. చేత్తోనే కలపాలి. స్పూన్‌తో గరిటెతో అంతా కలిపితే అంత బాగా రాదండి. ఇప్పుడు చూడండి చక్కగా ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనకి తెలిసిపోతుంది. మంచి వాసనొస్తుంది ఆవకాయది. ఇంకా కొంచెం ఉప్పు ఉంటే ఉప్పు వేస్తున్నా నేను. ఇది ఆవపిండి కొంచెం ఉండింది అది కూడా వేసేస్తున్నాను. ఇవి 2 వేసుకున్నా. కారం కూడా ఉంది. కారం కూడా వేసుకున్నాను. మొత్తం వేసేసుకున్నాను మిగిలిందంతా కూడా. ఇప్పుడు కొన్ని ముక్కలు కూడా కొంచెమే ఉంది మామిడికాయ ముక్కలు. అవి కూడా దీంట్లో వేసేసుకున్నాను. అన్నీ మొత్తం కూడా 3 కూడా వేసేసుకున్నాను. నూనె కొంచెం పోసుకున్నాను. నూనె కొంచెం బాగా ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే ఆవకాయకి నూనె మెయిన్ అనమాట. మనము నూనె పోసి పెట్టి ఉంటే ఏమవుతుందంటే చెడిపోకుండా సంవత్సరం అంతా బాగుంటుంది. దీన్ని బాగా చక్కగా కలపాలి. ఇలా కలపాలన్నమాట. చేత్తోనే కలపాలండి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇంకోటి అన్ని చోట బాగా కలుపుతుందనమాట. మీరు మధ్యలో కలపడానికి వీలు ఉండదు కాబట్టి ఈరోజే బాగా చేత్తో కలిపి దాన్ని ఒక జాడీలో కానీ లేకపోతే మనం ఒక బాటిల్లో కానీ వేయాలి. అదే అనమాట. ఇది ప్లాస్టిక్‌లో అంతా వేయకూడదు మనం. మనకి హానికరం కాబట్టి ప్లాస్టిక్‌లో అంతా వేయకూడదు మనము. ఇంకోటి ఊరగాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి అదేమవుతుందంటే తినేస్తుందనమాట ప్లాస్టిక్‌ని. అందువల్ల దాంట్లో వేయకూడదు. స్టీల్‌లో వేస్తే ఏమవుతుందంటే చిల్లు పడుతుంది. అందువల్లే మనం జాడీ అని ఆ రోజుల నుంచి పాతకాలపు వాళ్ళు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. మా అమ్మమ్మ, మా నానమ్మ వాళ్ళంతా కూడా ఇలాగే ఊరగాయలన్నీ వేసేవాళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడు పక్క నుండి చూసేవాళ్ళం. ఇప్పుడు చూడండి నీట్‌గా మొత్తం కలిపేసున్నాను. ఇది అట్లాగే నిలువ పెట్టేసాను. 2 రోజులు దాన్ని తీయకుండా మూత పెట్టి పెట్టేయాలి. ఇప్పుడు నేను మూత పెట్టి పెట్టేస్తున్నాను. నూనె ఇప్పుడు ఏమి ఉంది చూడండి. నూనె కూడా ఉంది. దాన్ని ఏమి కలపకుండా నూనెతో పాటు అలాగే ఉండాలి. ఓ 2 రోజుల తర్వాత చూపిస్తాను మీకు. 2 రోజులు. 2 రోజులు అయిపోయిందండి. ఇదిగోండి నూనె చూడండి పైకి తేలి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి కలిపేసి ఉప్పు, కారము అంతా ఆవపిండి అంతా కరెక్ట్‌గా ఉందా లేదా అని ఒకసారి చూసుకొని నూనె తక్కువైన నూనె కూడా చూసుకొని స్టీల్‌లో మాత్రం వేయకూడదండి. దాన్ని ఒక జాడీలో కానీ బాటిల్లో వేయాలి. నేను బాటిల్లో వేస్తున్నాను. ఈ బాటిల్లో వేసి శుభ్రంగా మంచి బట్ట పెట్టి తుడిచి చుట్టూ కూడా చేసి 2 రోజులు నానబెట్టాలంటే అంతవరకు కదపకూడదు. దాన్ని అలాగే ఉంచేయాలి. స్టీల్‌లో పెట్టి వేయకూడదండి. దాన్ని జాడీలో పెట్టి 2 రోజులు పెట్టేయాలి. 3 రోజు తీసి అది మళ్ళీ కలియబెట్టి నూనె కొంచెం వేళ తక్కువ ఉంటే మిగతా నూనె కూడా పోసాను. నేను కిలో కొన్నాను. కిలో నూనె పోసాను. నీట్‌గా ఇప్పుడు చూడండి ఎంత రెడీ అయిపోయింది చూడండి. ఆవకాయ రెడీ. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి.